కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మద్యం దుకాణాల సిండికేట్ వ్యవహారాలపై జనసేన మండల ప్రధాన కార్యదర్శి తాళ్లరేవు పిఎస్సిఎస్ అధ్యక్షులు విల్లా వీరవెంకట ఆదినారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదినారాయణ మాట్లాడుతూ స్థానిక మద్యం దుకాణాల సిండికేట్ దందాను బహిరంగంగా ఎండగట్టారు. ఆదినారాయణ స్వయంగా ఆ సిండికేట్లో సభ్యుడైనప్పటికీ జరుగుతున్న అన్యాయాలను చూసి మౌనంగా ఉండలేక ఈ అక్రమాలను బయటపెట్టారన్నారు. బ్రాందీ షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ ఎంఆర్పీ రేట్ల కంటే అదనంగా 10 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే అక్రమ సొమ్ములో సగం వాటా సంబంధిత శాఖల అధికారులకు మామూళ్ల రూపంలో అందుతోందని, అందుకనే వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలకు తావులేదని, ఈ దోపిడీని జనసేన పార్టీ ఎంతమాత్రం సహించదన్నారు. ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆదినారాయణ హెచ్చరించారు. అంతేకాకుండా కూటమి నాయకులు చేస్తున్న మరిన్ని అక్రమాలు, మోసాలు కూడా త్వరలోనే ప్రజల ముందు బయటపెడతానని వెల్లడించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాళ్లరేవు మండలంలో జరుగుతున్న దందాల గురించి ఈ రోజున నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ దందాల్లో వ్యాపార రీత్యా జరుగుతున్నట్టు ఈ మండలంలో బ్రాండీ షాపుల విషయంలో మొట్టమొదటిసారిగా చెబుతున్నాను. ఈ బ్రాండీ షాప్ విషయాల్లో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లు, అధిక రేట్లు 10 రూపాయలు, 20 రూపాయలు చొప్పున అమ్ముతున్నారని, మీ కూటమి ప్రభుత్వంలో ఇది జరుగుతున్నా మీరు ఎందుకు నోరు విప్పటం లేదు జనసేన పార్టీ తరఫున అని నన్ను అడగడం, మీరు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారా అని ప్రశ్నించడం అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ రోజున ఈ బెల్ షాప్ విషయంలో కూడా అధిక రేట్లు షాపు దగ్గర, లైసెన్స్ షాపు దగ్గర నిబ్బికి 10 రూపాయలు అవుతే బెల్ షాపుల్లో 30 రూపాయల నుంచి 40 రూపాయలు వరకు ఎక్కువగా అధిక రేట్లుగా అమ్మి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బెల్ షాపుల్లో కూడా యానం మద్యం అధికంగా అమ్మడం, డిపార్ట్మెంటు పట్టుకోవడం, కొన్నిసార్లు పట్టుకుని కొన్నిసార్లు చూసి చూడనట్టుగా వదిలేయడం, ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. కానీ ఎక్కువ రేట్లు అమ్ముకోవడానికి మీరు ఎందుకు అమ్ముతున్నారు, డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు లంచాలు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ కానీ అభియోగం వాస్తవమే అని మేము చెబుతున్నాం. ఈ రోజున ఏం చేస్తారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి షాప్కి 62,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది నెల ఒక్కటికి. అదేవిధంగా పోలీసు వారికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనికి రుజువు ఉందా అని అంటే మా దగ్గర ఉంది. నా దగ్గర ఇస్తున్నట్టుగా నేను ఆధారం ఉన్న కారణం చేతే నేను ఈవేళ ఈ బెల్ షాపులు అరికట్టాలని, యానం మద్యాన్ని అరికట్టాలని, ఈ బెల్ షాపులు ఉండడం వల్ల గ్రామాల్లో అనేక రకాల గొడవలకి కారణం అవుతుందని, అంచేత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు వారు కూడా చర్య తీసుకోవాలని, మీరు ఈ లంచాల ముసుగులో ఈ మామూలుగా అలవాటు పడి మీరు చర్య తీసుకోకపోతే కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది, కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఈ బెల్ షాపుల్ని అరికట్టాలి. ఈ ఎక్కువ రేట్లని ఎప్పుడైతే షాపుల్లో అమ్ముతున్నారో ఎంఆర్పి రేట్ల కంటే ఎంఆర్పి రేట్లే అమ్మాలని, ప్రజలకి అందుబాటులో ఎంఆర్పి రేట్లే ఉండాలని కోరుకుంటున్నాం. హెచ్చరించడం కూడా జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.